హాయ్ అందరికీ ఈరోజైతే టమాటా రైస్ చేస్తున్నా అండి. ఆల్రెడీ మన ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, దానికి ఏం వాయిస్ ఏమి ఇవ్వలే. ఈరోజైతే నార్మల్ రైస్ తోటే చేస్తున్నా. ఎప్పుడు కానీ బాస్మతి రైస్ తోటి కూడా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ అంతా మంచిగా ఉండదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ తిన్నారు మళ్ళీ బాస్మతి రైస్ తోటి. అందుకే నేనైతే ఏవి చేసిన ఎక్కువ శాతం అయితే నార్మల్ రైసే వాడతా. ప్రాసెస్ అయితే ఒక బౌల్లోకి బియ్యం తీసుకొని ఒక కప్పు మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాలు మంచిగా బియ్యాన్ని నాననివ్వాలి. ఇంకొక మిక్సీ జార్లోకి ముందుగానే కడిచి పెట్టుకున్న టమాటాలు కూడా తీసుకొని మంచిగా మెత్తగా పేస్ట్లా పట్టుకోవాలి. ఇంకొక ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఏదైనా బాగా సామాన్ ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఫ్లేవర్ కోసం తీసుకున్నా. అందులోనే పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా తీసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ తీసుకొని ముందుగానే పట్టి పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది, అది కూడా తీసుకొని ఒక 10 లేదా 15 నిమిషాలు మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి పచ్చివాసన పోయేదాకా. అది ఉడికిన తర్వాత అందులోనే కొంచెం సాల్ట్, ఇంకొంచెం చిటికెడంత పసుపు, కొంచెం కారపొడి కూడా తీసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్లేవర్ కోసం అయితే నేను కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని పెరుగు కూడా తీసుకున్నా అండి. ఫ్లేవర్ మంచిగా ఉంటుందని తీసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు పెరుగు కూడా. అవి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని కూడా తీసుకొని ఒక 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు మంచిగా బియ్యానికి టమాటా పట్టేదాకా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే నేను కొన్ని వాటర్ పోసుకున్నా, ఒకటే కప్పు. ఎందుకంటే ఆల్రెడీ టమాటా పేస్ట్లో వాటర్ అయితే ఉంటాయి కాబట్టి తక్కువనే పోసుకున్నా. ఒక మూత పెట్టి ఒక 10 లేదా 15 నిమిషాలు 20 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలా అండి. ఎంతో టేస్టీగా ఉండి టమాటా రైస్ అయితే రెడీ అవుతుందండి. ఈజీగా ఉంటుంది ప్రాసెస్, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళు అయితే మంచిగా తింటారండి ఇష్టంగా. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది, తొందర అయిపోతుంది ఆ ప్రాసెస్ అయితే. మా చిన్నోనికి అయితే మస్తు ఇష్టం టమాటా రైస్. ఎప్పుడన్నా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే. టేస్ట్ అయితే మంచిగా ఉందండి. నేనైతే తింటున్నాను, మా చిన్నని కూడా తినబెడతా లాస్ట్కి.